కసిపేట మండలంలో సోమవారం గ్రామంలో ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి పరిచి భవిష్యత్తులో ఇక్కడ అనుభవాలతో మిగతా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పల్లె పిలుస్తోంది రా కదలిరా. గతంలో 42 సంవత్సరాల దిగున 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధమైనటువంటి ప్రక్రియతో తెలుగుదేశం స్థాపించి ఇప్పటి వరకు మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సంకల్ప బలంతో ఈరోజు దినదులు అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగానే ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆవిర్భవించిందో అదేవిధంగా గ్రామాలు కూడా అదే పటిష్టంగా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే P4 అని చెప్పి గ్రామాలు నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి పరచాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశాలు, అదేవిధంగా వారి సంపాదన ఇప్పుడున్న సంపాదనకి మరొక రెట్టు సంపాదన పెరగాలనేటువంటి ఆలోచనతో ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకునే పల్లె పిలుస్తుంది రా కదలిరా అనేటువంటి కార్యక్రమంతో వివిధ శాఖల అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి గ్రామస్తుల ముందు పెట్టి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ పథకాలు ఏ విధంగా ఈ గ్రామంలో అమలుపరచగలుగుతాం, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏ రకంగా ఎంపిక చేయాలి అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. సోలార్ ఎనర్జీ ప్రతి గ్రామానికి శాచురేషన్తో 460 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 460 మందికి కూడా సోలార్ ఎనర్జీ కింద ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేస్తున్నటువంటి సూర్య గారి కార్యక్రమం ప్రతి ఇంటి మీద ఉండాలనే ఆలోచనతో పాటు ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఈ కమ్యూనిటీ సోలార్ ప్యానెల్ కూడా మీకు 250 కిలోవాట్స్ అంటే ₹1,00,00,000 నుంచి ₹1,25,00,000 అవుతుంది. అది కూడా పెట్టాలని ఈ గ్రామానికి సంబంధించినటువంటి 15 ఎకరాలు ఉంది. అందులో 5 ఎకరాలు ఈ సోలార్ ఎనర్జీ గురించి ప్రత్యేకించి ఉంచడం జరిగింది. దీనివల్ల ఈ గ్రామం ఆదాయం పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, శాశ్వత ఆదాయం వస్తుంది కాబట్టి ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి ముందుగా ఆ ప్రక్రియను మొదలుపెట్టి ఈ గ్రామంలో మొదట సోలార్ ఎనర్జీ గ్రామంగా రూపొందించాలని, సోలార్ ఎనర్జీ పంచాయతీగా రూపొందించాలని ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. ఇది కూడా పెట్టడం కూడా సాధ్యపడే విషయం కూడా కాదు. ఇక్కడైతే ముఖ్యంగా ఈ రవాణాకి ఇబ్బంది లేకుండా ఉండడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మట్టుకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి మన ఎంపీ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఇక్కడ ROB ఆల్మోస్ట్ ఇక్కడ ల్యాండ్ ఏదైతే ఎక్వైర్ చేయాల్సి ఉంది రైతులతో మాట్లాడి సంప్రదింపులు చేశాక ఏకాభిప్రాయానికి వచ్చాక ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతే ROB కూడా వెంటనే ఇక్కడ అయ్యే కార్యక్రమం జరుగుతుందండి.